హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 8th, 3rd and 4th షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫుడ్ చైన్ వాట్ పర్సెంట్ క్యాన్ బి టేకెన్ యాజ్ యావరేజ్ వాల్యూ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ ప్రెజెంట్ అట్ ఈచ్ స్టెప్ అండ్ రీచ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఆహారపు గొలుసులో ఎంత పర్సెంట్ ప్రతి దశలోనూ ఉండే సేంద్రియ పదార్థం యొక్క సగటు విలువగా తీసుకోబడుతుంది మరియు వినియోగదారుల తదుపరి స్థాయికి చేరుకుంటుందని అడిగారు. 1%, 0.1%, 0.01%, 0.1%, 10% అని అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి 10% అండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా అండి. సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియాగా ఎవరు అపాయింట్ అయ్యారు? జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. అనిల్ చౌహాన్ అనే ఆయన సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎన్నికయ్యారు. ఫస్ట్ వచ్చేసి బిపిన్ రావత్ అండి. ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా అని అంటే బిపిన్ రావత్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ మెజర్డ్ బై అండి. ఎలక్ట్రిక్ కరెంటు సర్క్యూట్లోని ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు? వోల్టోమీటర్, ఓడోమీటర్, పొటెన్షియోమీటర్, అమ్మీటర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, అమ్మీటర్. నెక్స్ట్ వన్, ఇన్ 1986 an operation to be conducted against terrorists in the Golden Temple. What was the name of the operation అండి? 1986లో టెర్రరిస్టులు గోల్డెన్ టెంపుల్లో దాంకొని ఉన్నారు. సో వాళ్ళ కోసం చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ లైటనింగ్ థండర్, ఆపరేషన్ థండర్, ఆపరేషన్ బ్లాక్ థండర్, ఆపరేషన్ రైన్ అండ్ థండర్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, ఆపరేషన్ బ్లాక్ థండర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ ఇండియా అండి? ఏ ఇయర్లో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు? 1995, 2000, 2004, 1997. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, 1995లో లాంచ్ చేశారు. (1994) గౌరవనీయులైన శంకర్ దయాళ్ శర్మ సమర్పించిన నాట్య విశారద ఎవరికి అందించబడింది? సునందా నాయర్, జి పద్మజారెడ్డి, శోభనా నారాయణ్, అనురాధ పాండే. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, జి పద్మజారెడ్డికి అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ వన్, జూలై 1, 2017 జాతీయ జిఎస్టి కేంద్ర పన్నులను ఉపసంహరించుకున్నప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పెట్రోలియం వస్తువులు దాని పరిధికి దూరంగా ఉంచబడ్డాయి? మనకు జిఎస్టీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే 1 జూలై 2017 తీసుకురావడం జరిగిందండి. అయితే ఎన్ని పెట్రోలియం వస్తువులు దాని పరిధికి ప్రస్తుతానికి దూరంగా ఉంచబడ్డాయని క్వశ్చన్ అయితే అడిగారు. 5, 4, 6, 3. మనకు ఆన్సర్ వచ్చేసి 5 అండి. నెక్స్ట్ వన్, పాహియాన్ బిగాన్ హిస్ జర్నీ బ్యాక్ ఫ్రమ్. పాహియాను అతని జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? టిబెట్, మదురై, బెంగాల్, పాటలీపుత్ర. మన ఆన్సర్ వచ్చేసి బెంగాల్ నుండి. నెక్స్ట్ వన్, విషు ఈజ్ విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ప్రైమరీలీ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి. ఈ విషు ఫెస్టివల్ అని ఏ రిలీజియన్కి సంబంధించింది? బుద్ధిస్ట్, పార్సీ, హిందూ, జైన్. మనకు హిందూ ఫెస్టివల్ అండి ఇది. నెక్స్ట్ వన్, యాజ్ ఆఫ్ November 2022 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఇండియా అండి? నవంబర్ 2022 ప్రకారం
జార్ఖండ్ యొక్క సీఎం ఎవరు? రఘుబార్ దాస్, పంకజ్ మిశ్రా, హేమంత్ సోరెన్, అమిత్ షా. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, హేమంత్ సోరెన్. నెక్స్ట్, దేర్ వర్ 2 annual programs implemented in India 1991 and 1991-2. 1991లో అండ్ 1991 అండ్ 92లో 2 యాన్యువల్ ప్రోగ్రామ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే అవి ఏ 5 year ప్లాన్స్ మధ్య ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్. మనకు ఆన్సర్ వచ్చేసి సెవెంత్ అండ్ ఎయిత్ 5 years ప్లాన్స్ మధ్య అయితే ఈ 2 yearsలో యాన్యువల్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఈ పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగాయి, దాని పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో ఇంకోటి నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఎప్పుడు తీసుకురావడం జరిగింది, ఇలాంటివన్నీ అడుగుతారండి. సో ఇదివరకే నేను చెప్పాను ఈ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. మీరు ఒకసారి అయితే రెఫర్ చేయండి, వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, ఇన్ ఇండియా ద గ్రీన్ రెవల్యూషన్ మెయిన్లీ స్టార్టెడ్ ఇన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1950sలోనా, 80sలోనా, 70sలోనా, 60sలోనా? మనకు ఆన్సర్ వచ్చి 1960sలో అయితే స్టార్ట్ అయిందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాజ్డ్ బై లూ అండి. ఈ లూ అనేది ఒక విండ్స్ అండి, హాట్ వెదర్, హాట్ అండ్ డ్రై విండ్స్. ఇవి ఎక్కువగా మే అండ్ జూన్లో వస్తూ ఉంటాయండి. దీనివల్ల మనకు దీనివల్ల మనం దేనికి గురవుతాము? హైపోథెర్మియానా, ఫ్రోస్ట్ బైటా, హార్ట్ స్ట్రోకా, చెల్బెలైన్సా? మనకు హార్ట్ స్ట్రోక్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇవి విండ్స్ అనేటివి హాట్ అండ్ డ్రై విండ్స్ అండి. ఇవి పార్లమెంట్ కాన్సిస్ట్ ఆఫ్. ఈ పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి అని అడిగారు. ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంటా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ద హౌస్ హోల్డ్, ద హౌస్ ఆఫ్ ద పీపుల్. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్, 3 ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మనకు పార్లమెంటులో ప్రెసిడెంట్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎమ్మెల్యేలు, ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఉంటారండి. సో వీళ్ళందరితో కలిపితేనే మనకు పార్లమెంటు ఫామ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ లాంగ్వేజ్ ఆఫ్ రిపబ్లికన్ ఆఫ్ ఇండియా అండి. మనకు ఏ షెడ్యూల్లో లాంగ్వేజెస్ గురించి మనకు తెలియజేస్తుందంటే 8th షెడ్యూలా, 7th, 9th, 6th? మనకు ఆన్సర్ వచ్చేసి 8th షెడ్యూల్ అయితే చెప్పబడి ఉందండి లాంగ్వేజెస్ గురించి, ఇండియన్ లాంగ్వేజెస్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లాంటేషన్ ఫార్మింగ్ అండి. ప్లాంటేషన్ ఫార్మింగ్లో ఏం జరుగుతుంది? సింగిల్ క్రాప్ ఈస్ గ్రోనా, మల్టిపుల్ క్రాప్స్ గ్రోన్, ఓన్లీ 2 crops ఆర్ గ్రోన్, క్రాప్ ఈజ్ రొటేటెడ్? మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, సింగిల్ క్రాప్ ఈజ్ గ్రోన్ అండి. నెక్స్ట్ వన్, మోహినియట్టంలో ఎన్ని చేతి సంజ్ఞలు ఉన్నాయి? వీటిని ప్రధానంగా హస్తలక్షణ దీపిక వచనం నుండి స్వీకరించారు. 18, 20, 24, 28. మనకు ఆన్సర్ వచ్చేసి 24 ఉన్నాయండి. నెక్స్ట్, మిల్కా సింగ్ ద ఫ్లయింగ్ సిక్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ మెడల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ అండి. ఎందులో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చిందని అడిగారు. ఆయన్ని ఫ్లయింగ్ సిక్ అని కూడా పిలుస్తారండి. ఛాంపియన్షిప్ సిరీసెస్, ఏషియన్ గేమ్స్, వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్. సో ఆయనకి కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి రన్నింగ్లో. నెక్స్ట్ వన్, ద లోగో ఆఫ్ 36 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ఏ పిక్చర్ ఆఫ్ జీబ్రా, టైగర్, హార్స్, లయన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి లయన్ అండి. ఈ 36 నేషనల్ గేమ్స్కి లోగో వచ్చేసి లయన్. నెక్స్ట్,
constitutional requirement to present the annual financial statements before parliament is given in article which of the following constitution of India అండి. ఇక్కడ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు పార్లమెంట్ ముందర మనకు పార్లమెంట్ ప్రవేశపెడతారు కండి. అయితే ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనకు ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తుందని అడిగారు. 12th 1 లేదా 123 ఆర్టికల్, 121, 112. మనకు ఆన్సర్ వచ్చేసి 4 అండి. 112 ఆర్టికల్ అయితే దీని గురించి తెలియజేస్తుంది మనకు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ ద నేషనల్ పోర్టల్ ఫర్ క్రెడిట్ లింక్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ జన్ సమత్ పోర్టల్ ఇన్ జూన్ 2022 అండి. క్రింది వాటిలో క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం జాతీయ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆ పోర్టల్ పేరు వచ్చేసి జన్ సమత్ పోర్టల్ అండి. ఇది జూన్ 2022లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ ఇరానీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర మోడీ, పిఎస్ గోయల్. మనకు ఆన్సర్ వచ్చేసి 3rd 1 అండి. నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ టేక్ ప్లేస్ అండి. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఏ దశాబ్దంలో అయితే మనకు వచ్చిందని అడుగుతున్నారు. 1850 to 1860, 1800 to 1810, 1960 to 1970, 1900 to 1910. మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు ఆన్సర్ వచ్చేసి 3rd 1 అండి. గ్రీన్ రెవల్యూషన్ అనుకు 1960 నుంచి 1970s మధ్యలో అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ వన్, in the first phase of green revolution, the use of high yield variety seeds was limited to more prosperous states. Which of the following was not included in this list అండి? తమిళనాడు. ఫస్ట్ ఫేజ్లోని గ్రీన్ రెవల్యూషన్లో లిస్టులో లేని రాష్ట్రాలు ఏంటివి? తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి 2nd 1 అండి. ఇది ఫస్ట్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్లో మనకు ఈ లిస్టులో అయితే లేదు. మిగతా 3 స్టేట్స్ అనేటివి మనకు ఫస్ట్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంటెడ్ స్టేట్లలో తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్, హౌ మెనీ మినిట్స్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కబడ్డీ మ్యాచ్ అండి? కబడ్డీ మ్యాచ్ డ్యూరేషన్ ఎన్ని నిమిషాలు? 50, 30, 40, 45. మనకు ఆన్సర్ వచ్చేసి 40 minutes అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. 5th 1, లాంథనాయిడ్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ హౌ మెనీ ఎలిమెంట్స్ అండి? లాంథనాయిడ్ సిరీస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 10, 18, 12, 15. మనకు ఆన్సర్ వచ్చేసి 15 అండి. 15 ఎలిమెంట్స్ అయితే ఈ లాంథనాయిడ్స్లో ఉంటాయి. నెక్స్ట్, ప్రిన్స్ సూసన్ నారాయణ్ సింగ్ దేవ్ has been awarded the సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ విచ్ డ్యాన్స్ అని అడిగారు. చౌ డ్యాన్స్, కథకలి, కథక్, మోహినియట్టం. ఆన్సర్ వచ్చేసి చౌ డ్యాన్స్ అండి. హూమ్ డిడ్ ఉధమ్ సింగ్ మర్డర్ అండి? ఉధమ్ సింగ్ ఎవరిని మర్డర్ చేశారు? మిచెల్ ఓ డయర్, రెజినా డయర్, సిడ్నీ రౌలత్, జాన్ సిమన్. ఆన్సర్ వచ్చేసి ఓ డయర్ అండి. నెక్స్ట్, హౌ మెనీ అంపైర్స్ ఆర్ దేర్ ఇన్ క్రికెట్ మ్యాచ్ అండి? క్రికెట్ మ్యాచ్లో ఎంతమంది అంపైర్స్ ఉంటారు? 3, 2, 1, 4. మనకు ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఆట ఆడేటప్పుడు 2 అంపైర్స్ మాత్రమే ఫీల్డ్లో ఉంటారు. నెక్స్ట్, హూ ఎలెక్ట్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ ఎవరు ఎన్నుకుంటారు? ఆల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెటా, ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీనా? సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 అండి. అందరూ కలిసి ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1, మగి ఈజ్ అనదర్ నేమ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండి? ఈ మగి అనే ఫెస్టివల్కి ఇంకొక నేమ్ ఉంది. అయితే అది ఏంటి? బిహార్, మకర సంక్రాంతి,
బైశాఖి, బసంత పంచమి. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ వన్, టెలిఫోన్, సెల్యులర్, టెలికామ్, పేజర్, టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అండ్ రేడార్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. ఇవన్నీ పైన చెప్పినటువంటి దేనికి ఏ ఇండస్ట్రీ కింద ఎగ్జాంపుల్గా వస్తాయి? సిమెంట్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ 12th వన్, ఇండియా ఓన్లీ ప్రైవేట్లీ ఓన్డ్ ఐస్లాండ్, బారెన్ ఐస్లాండ్, ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అండమాన్ ఐస్లాండ్స్ అబౌట్ 138 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్ట్ అండి. భారతదేశం యొక్క ఏకైక ప్రైవేట్ యాజమాన్యంలోని ద్వీపం బారెన్ ద్వీపం అండమాన్ దీవులలోని దేనికి ఉత్తరాన 138 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది తూర్పున నెలకొని ఉంది. ఫరార్గంజ్, దిగిల్పూర్, ఇక్కడ దిగ్లీపూర్ అండి, దిగ్లీ ఎల్ఐ వస్తుంది, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా. దిగ్లీపూర్, అబర్డీన్, పోర్ట్ బ్లేయర్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. డ్యూరింగ్ హూస్ టెన్యూర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కృష్ణా సింగ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ అండి. ఎవరి టెన్యూర్లో కృష్ణా సింగ్ కమిటీ అనేది ఫామ్ అయింది? మన్మోహన్ సింగ్, విపి సింగ్, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండి. ఇందిరాగాంధీ టైంలో ఇవి కృష్ణా సింగ్ కమిటీ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ వన్, ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ పాస్డ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సిఏ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేశారు? జనవరి 2019, డిసెంబర్ 2019, డిసెంబర్ 2018, జనవరి 2019. మనకు ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 2019లో అండి. హూ బికేమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ బిలాంగింగ్ టు ద భారతీయ జనతా పార్టీ? ఫస్ట్ మణిపూర్ యొక్క సీఎం ఎవరు? అయితే ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీఎం. బీజేపీ తరపున మనకు మణిపూర్కి ఫస్ట్ సీఎం ఎవరు? నాంగ్తోమ్ బిరెన్ సింగ్, ఓక్రమ్ అబోబీ సింగ్, లాగ్జామ్ సింగ్, మనోహర్ పారికర్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఎన్ బిరెన్ సింగ్. ఏది దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలను సంరక్షిస్తుంది మరియు వారి పెట్టుబడులను నిర్వహణ బాధ్యతను అప్పగించారు? వాటి పెట్టుబడి నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, వాట్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ జాబ్స్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండి? వన్ థర్డ్, హాఫ్, 1/4, 2/3. మనకు ఆన్సర్ వచ్చేసి 1/3 అండి. ఉమెన్స్కి 1/3 జాబ్స్ అనేది రిజర్వ్ చేయబడినాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైనీస్ పిలిగ్రిమ్స్ కేమ్ టు ఇండియా అబౌట్ 50 years ఆఫ్టర్ త్యాంగ్? హుమాయూన్ చాంగ్ తర్వాత ఈ కింది వాళ్ళు ఏ చైనీస్ యాత్రికులు 50 years తర్వాత ఇండియాకి హుమాయూన్ చాంగ్ అనే ఆయన తర్వాత ఎవరు వచ్చారు? పాహియాన్, డాంగ్ హై, లవోడై, ఐకింగ్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్, విచ్ ఫోక్ డ్యాన్స్ పంజాబ్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ అండి? పంజాబ్ సంబంధించిన ఏ ఫోక్ డ్యాన్సు ఉమెన్ పర్ఫామ్ చేశారు? గిర్గా, జవరా, దర్బా, పుగ్డి.
మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్, ఈ క్రింది 4 3 పర్యావరణ పిరమిడ్లు తద్వారా సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందినది ఏంటి? అయితే ఈ కింది వాటిలో పర్యావరణానికి సంబంధించిన పిరమిడ్లు, వాటి టైప్స్ ఉన్నాయి. అయితే ఆ పర్యావరణ పిరమిడ్లు కానిటి ఏంటివి? పిరమిడ్ ఆఫ్ కల్చరా, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ నంబర్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ పర్యావరణ పిరమిడ్ కాంది పిరమిడ్ ఆఫ్ కల్చర్ అండి. మిగతా 3 ఎకాలజికల్ పిరమిడ్స్ టైప్స్ అండి. ఎకాలజికల్ పిరమిడ్ టైప్స్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ నంబర్. నెక్స్ట్, ఓకే అండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు జీకే వీడియోస్, అర్థమెటిక్, రీజనింగ్ వీడియోస్ కూడా, కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.